హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ద 5 digit number 45YZ0 is divisible by 40. What is the maximum possible value of y plus z? Y plus z కి maximum possible value అడిగాడు మనల్ని. సో మనకి 40తో డివైడ్ అవ్వాలి, అంటే ఈ నంబరు 40తో డివైడ్ అవ్వాలి. 40తో డివైడ్ అవ్వాలంటే 40 యొక్క ఫ్యాక్టర్స్ మనకి 8 into 5, అంటే ఈ నెంబరు 5తోనూ డివిజిబుల్ అవ్వాలి, అలాగే 8తో కూడా రెండిటితోనూ మనకి డివిజిబుల్ అవ్వాలి. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి లాస్ట్ నెంబర్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది, సో కాబట్టి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5, కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 8 డివిజిబుల్ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతాయి, ఇక్కడ YZ0 అవుతుంది. సో YZ ఈ రెండిటికి కూడా మ్యాక్సిమం వాల్యూస్ కావాలి. మ్యాక్సిమం వాల్యూస్ y కానీ z కానీ ఏవి తీసుకుంటాయి, డివిజిబుల్ బై 8 ఒకటే పాసిబిలిటీ ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి, z ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. ఇంకా మ్యాక్సిమం వాల్యూస్ ఇంకా అవి తప్ప ఇంకా వేరే ఏవి పాసిబుల్ కాదు. కాబట్టి y 8 అవ్వాలి, z 8 అవ్వాలి. మనకి మ్యాక్సిమం వాల్యూస్ తీసుకోమన్నాడు కాబట్టి. కానీ క్వశ్చన్ లో మనల్ని ఏం అడిగాడు, y ప్లస్ z అడిగాడు, అంటే 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 16 అవుతుంది. దట్ మీన్స్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ లో మనల్ని అడిగింది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ, కాబట్టి YZ కి మ్యాక్సిమం వాల్యూ 8 డివిజిబుల్ అయ్యేలాగా ఇవ్వగలిగేది మ్యాక్సిమం వాల్యూ 8గా ఇస్తాం కాబట్టి y 8 అవుతుంది, z 8 అవుతుంది. ఈ రకంగా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు.